ఇక ఏపీలో అభివృద్ధికి మళ్లీ ఊపొచ్చింది. పారిశ్రామిక ప్రగతికి కొత్త బాట పడింది. గత 5 ఏళ్ల స్తబ్దతకు తెరదించుతూ రాష్ట్రంలో పెట్టుబడుల పండగ మొదలు కానుంది. ఈ తరుణంలో మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆశలు రేకెత్తించారు. ఇవాళ ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన అంటూ అందరిలోనూ ఉత్కంఠ నింపారు. విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు వేళ ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొత్త ప్రభుత్వంపై, నాయకత్వంపై పారిశ్రామిక వర్గాలకు నమ్మకం పెరిగింది. అందుకే ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ మొదలైంది. లోకేష్ ప్రకటించబోయే ఈ వార్త రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని పెంచడమే కాదు, యువతను ఉపాధి అవకాశాలు కూడా తీసుకురానుంది. ఆ శుభవార్త కోసం రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. సరిగ్గా 9ంటికి ఒక కొత్త ప్రకటన చేస్తాను అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్. సో 9 దాటింది, మరి దానికి సంబంధించిన ఉన్న డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ప్రధానంగా ఇందులో లోకేష్ కనుక దాదాపు 18 నిమిషాల కిందటే ఒక ట్వీట్ చేశారు. ఏదైతే 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రివిలేజ్ రాబోతా ఉంది, దీన్ని అనౌన్స్ చేస్తున్నాం. రెన్యూయింగ్ ద ప్లేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంటైర్ రెన్యూబుల్ ఎనర్జీ వాల్యూ ఆఫ్ దాదాపు 82,000 కోట్లకి సంబంధించి కూడా గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను నారా లోకేష్ విడుదల చేశారు. దీనికి సంబంధించి సిఐ సమ్మిట్ వేదికగానే ఇది రాబోతా ఉంది. దీన్ని రెన్యూ చేయబోతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. దాదాపుగా 82,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఈ గ్రీన్ ఎనర్జీని వేదికగా ఏదైతే సిఐ సమ్మిట్ కి సంబంధించినటువంటి వేదికగా విశాఖపట్నంలో ఇది జరగబోతోంది. ఇది దాదాపుగా లోకేష్ ట్వీట్ 18 నిమిషాల కిందట చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ అభివృద్ధి ఊపొచ్చింది. దాదాపుగా పారిశ్రామిక ప్రగతికి కొత్త బాట పడింది. గత 5 ఏళ్లు కూడా స్తబ్దతకు తెరదించుకుంటూ కూడా రాష్ట్రంలో పెట్టుబడుల పండుగ లేదు. ఏదైతే ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు లోకేష్ ప్రకటిస్తారన్నటువంటి నేపథ్యంలో ఇంత మంచి పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చారు. దాదాపుగా 82,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీని తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడినటువంటి తర్వాత ఏ విధంగా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాలి, పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి విధంగా వారందరికీ సిద్ధం చేయాలి, రాష్ట్రంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వం తరఫున కల్పించబోతున్నాము, ఎలాంటి వేదిక ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనే దానిపైన ఏదైతే పారిశ్రామికవేత్తలకు తెలియజేసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దానికి అనుగుణంగానే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ తన అయినటువంటి స్టైల్లో తనదైనటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్ ను ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో కన్నా మెరుగైనటువంటి విధానంలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే విజనరీ నాయకత్వంతోనూ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆంధ్రప్రదేశ్ ను అడుగులు వేయించడానికి నారా లోకేష్ పూర్తి స్థాయిలో కూడా కృషి చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఏదైతే ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొన్నామో అంతా కూడా చూశారు. మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దానికి అడుగులు వేస్తా ఉంది. కాబట్టి అభివృద్ధికి విశాఖపట్నాన్ని గ్లోబల్ సమ్మిట్ వేదికగా తీర్చిదిద్దబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో కొన్ని వేల కంపెనీలు రేపు రాబోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒప్పందం చేసుకుని త్వరలోనే ఈ పెట్టుబడులన్నింటినీ కూడా కార్యరూపం దాల్చి అనేక మంది ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దీనికి సంబంధించి ఈ సిఐ సమ్మిట్ వేదికగా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాబట్టి లోకేష్ చేసినటువంటి ట్వీట్ పైన ఇప్పుడు అందరి ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.